అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏజెడ్ రిచ్‌నెస్ అనే ఒక అద్భుతమైన పుస్తకం ఆధారంగా సంపద గురించి ఒక కొత్త కోణంలో తెలుసుకుందాం. ఇది కేవలం డబ్బు గురించిన విషయం కాదు, అంతకన్నా చాలా లోతైనది. ముందుగా అసలు సంపద అంటే ఏంటి? మన అవసరాలు ఎలాంటి ప్రయాస లేకుండా తీరిపోవడం, మన కోరికలు వాటంతటవే నెరవేరడం. ఆ అనుభూతే నిజమైన సంపద. అంటే అదొక ఆనందకరమైన, శక్తివంతమైన జీవన విధానం అన్నమాట. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఒకవేళ మనం వెతుకుతున్న సంపదకు అసలైన రహస్యం మన బ్యాంక్ అకౌంట్లో కాకుండా ఈ విశ్వాన్ని మనం చూసే దృష్టిలో ఉంటే ఎలా ఉంటుంది? ఆలోచించండి. సరే, మరి ఆ కొత్త దృష్టింటో చూద్దాం. దీనికోసం మనం వాస్తవికత యొక్క స్వభావాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ భౌతిక ప్రపంచం గురించి మామూలుగా అనుకునే విషయాలు బహుశా పూర్తి నిజం కాకపోవచ్చు. ఇది వినగానికి చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు. క్వాంటం ఫీల్డ్ సిద్ధాంతం ప్రకారం మనం చూసే ప్రతి వస్తువు భౌతికం కాని ఒక మూలం నుంచి వచ్చిందట. అంటే ఈ విశ్వం యొక్క అసలైన ముడి పదార్థం అది పదార్థమే కాదు, అది కేవలం శక్తి, సమాచారం, ఆ రెండిటి కలయికతో ఏర్పడిన ఒక క్షేత్రమన్నమాట. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. చూడండి, ఒక సీసమణువు, ఒక బంగారమణువు రెండూ కూడా ఒకే రకమైన సబ్అటామిక్ పార్టికల్స్తోనే తయారయ్యాయి. మరి వాటి మధ్య తేడా ఎక్కడొస్తోంది? పదార్థంలో కాదు, ఆ పార్టికల్స్ ఎలా అమర్చబడ్డాయి, వాటి సంఖ్య ఎంత అనే దాంట్లోనే తేడా ఉంది. అంటే అసలు తేడా అంతా సమాచారంలోనే ఉంది, పదార్థంలో కాదు. సరే, విశ్వం యొక్క స్వభావం అర్థమైంది. మరి దీనికి, మనకి, మన చైతన్యానికి మధ్య ఉన్న సంబంధమేంటి? ఇప్పుడు ఆ కనెక్షన్ ఏంటో చూద్దాం. ఇక్కడే ఇంకో అద్భుతమైన విషయముంది. ఈ విశ్వానికి మూలమైన ఆ పదార్థం ఉంది కదా, అది ఏదో ఖాళీగా, జడంగా లేదు. దానికి ఆలోచించే స్వభావముందట. అంటే అది ఒక ఆలోచించే ఆ పదార్థం. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఒక్క వాక్యం మన ప్రపంచ దృష్టిని మొత్తం మార్చేయగలదు. ఇది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే, మన ఆలోచనలు కూడా శక్తి మరియు సమాచారం యొక్క ప్రేరణలే. అంటే ఒక నక్షత్రాన్ని సృష్టించిన అదే మూల పదార్థం మన తలలో ఒక ఆలోచనను కూడా సృష్టిస్తుంది. అంటే మనం ఈ సృష్టి నుంచి వేరు కాదు, మనం ఆ సృష్టిలో అంతర్భాగం, అక్షరాలా. సరే, ఇదంతా బానే ఉంది. కానీ దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి, మన జీవితానికి ఎలా ఉపయోగించుకోవాలి? అక్కడికే ఈ సమృద్ధి కోసం వర్ణమాల వస్తుంది. మన చైతన్యాన్ని ఈ విశ్వసత్యంతో ఎలా కనెక్ట్ చేయాలో చెప్పే కొన్ని సూత్రాలివి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, దీనికోసం మనం కష్టపడక్కర్లేదు, బలవంతంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఈ సూత్రాల గురించి తెలుసుకుంటే చాలు, వాటి గురించి స్పృహతో ఉంటే చాలు. ఎందుకంటే జ్ఞానానికే ఒక వ్యవస్థీకృత శక్తి ఉంటుంది, అది తన పని తాను చేసుకుపోతుంది. ఉదాహరణకి ఈ వర్ణమాలలో కొన్ని అక్షరాలు చూద్దామా? ఏ అంటే అన్ని అవకాశాలు, మనం అనంతమైన అవకాశాల క్షేత్రమని గుర్తుచేస్తుంది. సి అంటే నిశ్చింత మరియు దాతృత్వం. హెచ్ అంటే మొదట ఆనందం, ఎందుకంటే మనం ఏది సాధించినా చివరికి కావాల్సింది అదే కదా. ఇక జెడ్ అంటే జీవితం పట్ల ఉత్సాహం. చూసారా ఎంత బాగున్నాయో? ఈ సూత్రాలను ఎలా వాడాలో చూపించడానికి జీ అక్షరం ఒక మంచి ఉదాహరణ. జీ అంటే గ్యాప్, అంటే మన ఆలోచనల మధ్య ఉండే ఖాళీ లేదా నిశ్శబ్దం. దీనికోసం 4 స్టెప్స్ ఉన్నాయి. ముందుగా ఆలోచనల మధ్య ఉన్న ఆ నిశ్శబ్దంలోకి వెళ్ళాలి. తర్వాత మనకు ఏం కావాలో స్పష్టంగా అనుకోవాలి. మూడోది ఆ ఫలితం వస్తుందా రాదా అనేదానిమీద పట్టు వదిలేయాలి. ఇక 4వది మిగతా వివరాలన్నీ విశ్వానికి వదిలేయాలి. అంతే. ఇప్పుడు ఈ మొత్తం ఫిలాసఫీ వెనుక ఉన్న అసలైన మ్యాజిక్ ఏంటో చూద్దాం. ఈ అన్ని సూత్రాలను కలిపి ఉంచే ఆ చివరి తాళం చెవి, అదే మన దృష్టి యొక్క శక్తి. క్వాంటం ఫిజిక్స్ ఒక నమ్మలేని నిజాన్ని చెబుతోంది. అదేంటంటే అణువుల కన్నా చిన్న కణాలుంటాయి కదా, అవి మనం వాటిని చూసినప్పుడు, గమనించినప్పుడు మాత్రమే ఒక వస్తువుగా మారుతాయట. మనం చూడనప్పుడు అవి ఒక వస్తువుగా ఉండవు, కేవలం ఒక అవకాశం యొక్క తరంగంలాగా విస్తరించి ఉంటాయి. ఈ టేబుల్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, మనం గమనించక ముందు అంతా ఒక తరంగం, అంటే అదొక అవకాశం, అది మనసుకి సంబంధించిన ప్రపంచంలో ఉంటుంది. కాని మనం గమనించిన క్షణంలో అదొక కణంగా మారిపోతుంది, అంటే ఒక వాస్తవికతగా మన భౌతిక ప్రపంచంలోకి వచ్చేస్తుంది. కాబట్టి మనమిక్కడ గ్రహించాల్సిన అసలైన విషయమేంటంటే, మన దృష్టి అనేది ఒక సృజనాత్మకమైన చర్య. మనం దేనిమీదైతే దృష్టి పడతామో అనంతమైన అవకాశాల సముద్రంలోంచి దాన్ని ఒక వాస్తవంగా మారుస్తాం.
కనిపించని ఒక అవకాశ తరంగాన్ని మన కంటికి కనిపించే వాస్తవ కణంగా మార్చే శక్తి మన దృష్టికుంది. ఈ కొటేషన్లో ఎంత లోతైన అర్థం ఉందో చూడండి. మన దృష్టి ఎక్కడ ఉంటుందో మన జీవితం అక్కడే ఉంటుంది. నిజానికి మనమే మన దృష్టి. అంతిమంగా మన జీవితాన్ని మన దృష్టియే నిర్దేశిస్తుంది. ఒక్క క్షణం ఈ చిత్రాన్ని చూద్దాం. అనంతమైన అవకాశాలతో నిండిన ఈ క్షేత్రం ఎంత ప్రశాంతంగా ఉందో. ఇదే మనందరి నిజమైన మూలం. ఇక్కడ్నుంచే అన్ని మొదలవుతాయి. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణను మనం ఒక్క ప్రశ్నతో ముగించుకుందాం. మన దృష్టికే వాస్తవాన్ని సృష్టించేంత శక్తి ఉందన్నప్పుడు మన దృష్టిని ఎక్కడ పెట్టాలి, దేనిపై కేంద్రీకరించాలి? ఈ ప్రశ్నకు సమాధానం మన దగ్గరే ఉంది. ఎంచుకోవాల్సింది మనమే.